Hi everyone, welcome to NDVA educational YouTube channel. Today Python problem the captain's room. ఇక్కడ ఈ ప్రాబ్లం అనేది సెట్స్ కాన్సెప్ట్ కి రిలేటెడ్. ఇక్కడ మనం ప్రాబ్లం చూస్తే ఏం చెప్తున్నారంటే ఇక్కడ ఇన్ఫినైట్ హోటల్లో క్యాప్టెన్ అండ్ అన్నోన్ గ్రూప్ ఆఫ్ ఫ్యామిలీస్ కన్సిస్ట్ ఆఫ్ కే మెంబర్స్ అనే వాళ్ళు స్టే చేశారంట అక్కడ ఒక రోజు. అయితే ఇక్కడ క్యాప్టెన్ వరకు సింగిల్ రూమ్ అలొకేట్ చేశారు అండ్ రిమైనింగ్ కే మెంబర్స్ కి ఒక్కొక్క రూమ్ కి ఒకరికంటే ఎక్కువ మందికి ఇచ్చేశారు. అంటే ఒక రూమ్ లో ఒకరికంటే ఎక్కువ మంది ఉన్నారు రిమైనింగ్ రూమ్స్ లో. అయితే మనం క్యాప్టెన్ రూమ్ ఏదో మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ మనం శాంపిల్ ఇన్పుట్ అవుట్పుట్ చూస్తే ఇక్కడ ఒక్కటి మాత్రం యూనిక్ గా ఉండిద్ది, రిమైనింగ్ మొత్తం డూప్లికేట్స్ ఉంటాయి. ఎందుకంటే క్యాప్టెన్ రూమ్ మాత్రం సింగిల్ ఉండిద్ది. ఇక్కడ మనం చూస్తుంటే 8 ఒక్కటే యూనిక్ గా ఉంది. సో ఇదే క్యాప్టెన్ రూమ్. మనం ఎట్లా ఐడెంటిఫై చేస్తాం, కోడ్ రాసి మనం ఐడెంటిఫై చేయాలి. ఇప్పుడు సపోజ్ 1000 రూమ్స్ ఉన్నాయనుకో, ఆ 1000 రూమ్స్ లో క్యాప్టెన్ రూమ్ కనిపెట్టాలంటే ఇట్లా మాన్యువల్ గా కష్టం అవుతుంది కాబట్టి కోడ్ రాసి కనిపెడతాం ఇక్కడ. సో మనం 3 అనేది ఇక్కడ రిపీట్ అయ్యింది అంటే ఈ 3 అనే రూమ్ ను చాలా మందికి అలొకేట్ చేస్తున్నారని మీనింగ్. ఇక్కడ మనం కోడ్ రాద్దాం. ఫస్ట్ n అనే రూమ్ ఎన్ని రూమ్స్ ఉన్నాయంటే n అనే రూమ్స్ ఉన్నాయి. n ఈక్వల్ టు ఇంట్ ఇన్పుట్ ఆఫ్ అండ్ సెకండ్ రూమ్స్ అనేవి వేద్దాం. రూమ్స్ ని రీడ్ చేద్దాం. రూమ్స్ ఈక్వల్ టు లిస్ట్ ఆఫ్ మ్యాప్ ఆఫ్ ఇంట్ కామా ఇన్పుట్ ఆఫ్ డాట్ స్ప్లిట్ ఆఫ్. ఫస్ట్ తర్వాత రూమ్స్ అనే ఇన్పుట్ ని రీడ్ చేసాం. తర్వాత ఇప్పుడు మనం కోడ్ డెవలప్ చేయాలి. ఇది సెట్స్ కాన్సెప్ట్ కి మనకి ఇన్వాల్వ్ అయిందని చెప్పారు. సో ఎట్లాగా కోడ్ డెవలప్ చేస్తున్నాం ముందు రాస్తా, తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఫస్ట్ 2 సెట్స్ అనేది మనం ఇనిషియలైజ్ చేసుకుందాం. ఏ ఈక్వల్ టు సెట్ ఆఫ్, నెక్స్ట్ టైం లో బి ఈక్వల్ టు సెట్ ఆఫ్. ఇది ఎట్లా యూజ్ అవుతుందో చూస్తే చాలా చాలా బాగుంటుంది కోడ్ లాజిక్. ఇది ఎట్లా వర్క్ అవుతుందో. నెక్స్ట్ ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ టోటల్ నెంబర్ ఆఫ్ రూమ్స్ n. సారీ ఎట్లా ఫర్ రూమ్ ఇన్ రూమ్స్ అని తీసుకుంటాం. ఎందుకంటే ఇక్కడ రూమ్ అనేది ఫస్ట్ ఇటరేషన్ లో ఫస్ట్ రూమ్ నెంబర్ చెక్ చేసుకుంటుంది, సెకండ్ ఇటరేషన్ లో సెకండ్ రూమ్ నెంబర్ తో చెక్ చేసుకుంటుంది. దానికోసం ఇప్పుడు ఇక్కడ కండిషన్ పెడదాం. ఇఫ్ రూమ్ అనేది ఇక్కడ మనం యూజ్ చేసుకున్న రూమ్ అనేది నాట్ ఇన్ ఏ, ఇక్కడ సెట్ అనే ఎంటీ సెట్ ఉంది కదా, నాట్ ఇన్ ఏ అయితే మనకి ఏ డాట్ యాడ్ ఆఫ్ రూమ్. ఇక్కడ మనం కండిషన్ మెన్షన్ చేశారంటే మనకి రూమ్ అంటే ఫస్ట్ ఇటరేషన్ లో 1 అనేది ఇక్కడ ఉందా లేదా చెక్ చేసుకుంటాం. స్టార్టింగ్ మనం ఎంటీ కాబట్టి స్టార్టింగ్ ఇటరేషన్ లో ఉండదు ఏమి రూమ్స్ అనేవి. సో ఏం లేదు కాబట్టి ఆ స్టార్టింగ్ ఈ సెట్ లో రూమ్ నెంబర్ అనేది యాడ్ చేసాం. నెక్స్ట్ అదేవిధంగా సేమ్ బి డాట్ యాడ్ ఆఫ్ రూమ్, ఈ రెండిట్లో యాడ్ చేసాం. ఒక ఏలో రూమ్ అనేది లేకపోతే, ఒకవేళ ఉంటే ఆల్రెడీ మనం చూసే రూమ్ అనేది ఆల్రెడీ ఏలో ఉంటే ఇక్కడ బిలో మనం ఏం చేస్తాం అంటే డిస్కార్డ్ చేస్తాం. డిస్కార్డ్ ఆఫ్ రూమ్. ఇట్లా చేశాక మనం ఫైనల్ గా ప్రింట్ లిస్ట్ ఆఫ్ బి. ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా కోడ్ ఏంటని. ఇప్పుడు ఫస్ట్ మనం 2 సెట్స్ ఏ సెకండ్ లైన్ ఇస్తా, బి అనే 2 సెట్స్ ఇచ్చాం. అయితే ఇక్కడ రూమ్స్ అంటే మనకు తెలుసుగా అవన్నీ రూమ్స్. ఈ రూమ్స్ లో ఫస్ట్ ఇది ఇటరేషన్ కోసం యూజ్ చేసుకుంటారు. ఎట్లాగా ఫర్ లూప్ లో
ఫర్ రూమ్ ఇన్ రూమ్స్ అని అన్నాము. ఫర్ రూమ్ ఇన్ రూమ్స్ ఫస్ట్ ఇటరేషన్ లో ఫస్ట్ ఈ రూమ్ అవుతుంది. ఈ రూమ్ అనేది అయితే ఇఫ్ రూమ్ అంటే ఇదే కదా ఫస్ట్ ఇటరేషన్ లో. సో ఇఫ్ 1 నాట్ ఇన్ ఏ చెక్ చేసిద్ది. స్టార్టింగ్ లో అసలు ఈ సెట్ లో కానీ ఈ సెట్ లో కానీ ఉండదు. సో ఏ సెట్ లో ఈ 1 అనే రూమ్ ఉందా, లేదు కాబట్టి ఈ 1 అనే రూము ఇక్కడ ఏ సెట్ లో బి సెట్ లో యాడ్ అవుతుంది. ఇప్పుడు ఫస్ట్ ఎంటీ ఫస్ట్ ఇటరేషన్ కి వచ్చేసరికి 1 అనే రూమ్ నెంబరు ఈ రూమ్ లో యాడ్ అవుతుంది. ఇక్కడ ఎగ్జాంపుల్ రాస్తా. 1 అనే రూమ్ దీంట్లో యాడ్ అయింది. ఈ కండిషన్ మనం ఇచ్చిన కోడ్ ప్రకారం బి అనే దాంట్లో కూడా యాడ్ అయింది. ఇప్పుడు ఇది కండిషన్ ట్రూ అయింది కాబట్టి ఇంకా ఎల్స్ చెక్ చేయాల్సిన అవసరం లేదు. ఇంకా ఇండెంటేషన్ ఏం లేదు కాబట్టి పైకి వెళ్ళిద్ది. రూమ్ నెంబర్ ఫస్ట్ ఇది అయిపోయింది. సెకండ్ దానికి వచ్చింది. సెకండ్ సపోజ్ 1 అనుకోండి. మన ఎగ్జాంపుల్ తొందరగా చెప్పడానికి 1 అనుకోండి. 1 అనుకుంటే ఇక్కడ ఇఫ్ రూమ్ ఎంత అయింది, ఇక్కడ సెకండ్ ఇటరేషన్ రూమ్ నెంబర్ 1 కదా. 1 అనేది నాట్ ఇన్ ఏనా అని అడుగుతున్నారు. 1 అనేది ఏలో ఉంది కాబట్టి నాట్ ఇన్ ఏ అంటేనే ఇది పర్ఫామ్ అయింది. అదే నాట్ ఇన్ ఏ కాకపోతే ఇది పర్ఫామ్ అయింది. ఇప్పుడు ఇది అనేది కండిషన్ ఫాల్స్ అయింది కాబట్టి ఇక్కడ ట్రూ అయింది కాబట్టి సారీ, రూమ్ అనేది నాట్ ఇన్ ఏ, రూమ్ అనేది ఉంది. ఈ కండిషన్ అనేది ఫెయిల్ అయింది కాబట్టి ఈ కండిషన్ ఎగ్జిక్యూట్ అయింది డైరెక్ట్ గా. బి డాట్ డిస్కార్డ్ ఆఫ్ రూమ్ అంటే ఈ కండిషన్ ఫెయిల్ అయితే బిలో ఉన్న రూమ్ ని తీసేయమంటున్నారు. అంటే ఇక్కడ బి అనేది తీసేస్తాం ఇట్లాగా. నెక్స్ట్ 3 అనేది చెక్ చేస్తాం. 3 అనే రూము ఏలో ఉందా అని చెక్ చేస్తాం. ఏలో లేకపోతే రెండిట్లు యాడ్ చేసుకుంటాం. 3 ఇక్కడ 3. నెక్స్ట్ సపోజ్ మళ్ళీ 6 ప్లేస్ లో 3నే ఉందనుకున్నాం. ఇక్కడ రూమ్ అనేది రూమ్ 3 అనేది ఏలో ఉందా అని చూసుకుంటాం. ఉంటేనేమో ఇక్కడ బి అనే దాంట్లో డిస్కార్డ్ చేస్తాం. తర్వాత 5 అనే రూమ్ నెంబరు ఏ అనే దాంట్లో ఉందా, లేదు కాబట్టి ఏలో బిలో రెండిట్లు యాడ్ చేసుకుంటాం. సో ఇక్కడ దాకా అయిపోయింది అనుకున్నాం మనం. ఇక్కడ అయిపోతే ఇక్కడ సింగిల్ రూమ్ నెంబర్ మనకి ఏం మిగిలింది, 5 అనేది మిగిలింది. సో ఇది అనేది మనకి క్యాప్టెన్ రూమ్ నెంబరు అని మీనింగ్. సో ఇది మనం ప్రింట్ చేయాలి. ఇట్లాగా కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మనకు మెయిన్ కాన్సెప్ట్ అర్థమైతే లాజిక్ అనేది సింపుల్ గా అర్థమవుతుంది. ఇక్కడ ఇవన్నీ ఎందుకు రాశానంటే మనకు కావాల్సిన సింగిల్ వాల్యూ ఐడెంటిఫై చేయడానికి ఇవన్నీ నేను రాశా. సో ఇప్పుడు ఒకసారి కోడ్ రన్ చేసి చూద్దాం. ఇక్కడ చూసినట్లయితే 8 అనే వాల్యూ కరెక్ట్ వచ్చింది, మనకి లిస్ట్ లో వచ్చింది. దీన్ని అన్ప్యాక్ చేయాలి. డైరెక్ట్ సబ్మిట్ చేస్తున్నాను. సో అన్ని టెస్ట్ కేసెస్ అనేవి ఎగ్జిక్యూట్ అయ్యాయి. ఇక్కడ దీన్ని బట్టి మనకి ఒక సెట్ లో సింగిల్ వాల్యూ కనిపెట్టడానికి ఇట్లా నేను కోడ్ డెవలప్ చేసుకున్నా. ఇంకో వేరే వాళ్ళు వేరే విధంగా డెవలప్ చేసుకోవచ్చు. సో కోడ్ అనేది మనం మల్టిపుల్ వేస్ లో మనం రాయొచ్చు. నేనేమో ఒకవేళ ఆల్రెడీ వీటిలో ఉంటే సెకండ్ సెట్ లోంచి డిస్కార్డ్ చేస్తే మనకి ఇక్కడ ఏదైతే వన్ టైం వస్తుందో అదనేది ఇక్కడ సపరేట్ బి సెట్ లో వస్తుంది. ఆ బి సెట్ అనేది నేను రిటర్న్ చేస్తా. నేను ఈ వేలో లాజిక్ అనేది ఇంప్లిమెంట్ చేశా. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో పింగ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఆల్.